వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా గారు, అదేవిధంగా సతీష్ గారు, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్. సో ఆటా ఇంతవరకు ఎన్నో మెట్లు ఎక్కుతూ అంచెలంచెలుగా గత కొన్ని దశాబ్దాలుగా ఇటు అమెరికాలో అటు భారతదేశంలో ఎంతో మందికి సేవలు అందిస్తూ అనేక రకాల సోషల్ యాక్టివిటీస్ని చేస్తూ ఎప్పుడూ కూడా ముందుండి ఆటా ప్రతి తెలుగువారి వెన్నంటే ఉంటుంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా జయంత్ చల్లా గారు ప్రెసిడెంట్ అధ్యక్షతన ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు, అదేవిధంగా సతీష్ గారు అండ్ జయంత్ గారు ఈ మధ్యకాలంలో మనకి సేవా డేస్ అనే ప్రోగ్రాం ఇండియాలో చేయనున్నారు. సో ఎటువంటి కార్యక్రమాలు చేయనున్నారు, ఇక పోతే ఆ పైన కన్వెన్షన్ మనకి ఆటా 2026 కన్వెన్షన్, యూత్ కన్వెన్షన్ అనేది ఏ విధంగా జరగబోతున్నారు, వీటికి సంబంధించిన అనేక విషయాలు మనం వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ద షో అండి. ముందుగా జయంత్ గారు మీరు చెప్పండి, మనకి ఆటా ఎప్పుడు కూడా కొన్ని దశాబ్దాలుగా సేవలు అందిస్తూనే ఉంది. సో ప్రతి ఒక కొత్త ప్రెసిడెంట్ వచ్చేటప్పుడల్లా ఒక ఛాలెంజింగ్గా తీసుకుని వాళ్ళంటూ మనం ఏం చేయాలి, ఇంకా మనం ఆటాకి ఇంకా ఇదివరకు చేసిన దానికంటే ఇంకా బెటర్గా ఏం చేయగలం అని ప్రతి ప్రెసిడెంట్ కూడా ఛాలెంజ్ తీసుకుంటూనే ఉన్నారు. అలానే వాళ్ళ ముద్రని, వాళ్ళ మార్కుని వేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో గత కొద్ది కాలంగా మీ హయాంలో జరిగిన సేవా కార్యక్రమాలు ఏంటి, ప్రత్యేకంగా మీరు జయంత్ చల్లా గారు అని అంటే ఇది అనే ఒక మార్క్ని క్రియేట్ చేసే క్రమంలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయాలు? థ్యాంక్ యూ సింహ, అండ్ నమస్తే టు సాక్షి ప్రేక్షకులందరికీ. ఆటా అధ్యక్షతన నేను ఈ 2025 జనవరిలో తీసుకున్నాను. ప్రతిసారి మీరు అన్నట్టు ప్రతి అధ్యక్షుడు కూడా వాళ్ళకి ఇష్టమైన కొన్ని ప్రోగ్రామ్స్ మీద ఎక్కువ ఎంఫసిస్ చేస్తారు. ఆటా మిషన్ అంటే మనం కల్చరల్, లిటరరీ, స్టూడెంట్స్, యూత్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇవన్నీ ఉంటాయి. కానీ ప్రతి ప్రెసిడెంట్ కూడా కొన్ని పెట్ ప్రాజెక్ట్స్ అటువంటివి ఉంటాయి. మేము కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఆల్ ఓవర్ ద కంట్రీ. ఇప్పటి వరకు నేను కనీసం ఒక 15 సిటీస్ ఆల్రెడీ ట్రావెల్ చేశాను. ఉన్న ప్రతి సిటీలో ఉన్న తెలుగు వారిని కలిసి, అక్కడున్న ఆటా బృందాన్ని కలిసి వాళ్ళతోటి ప్రోగ్రామ్స్ చేయడము. సో నేను తర్వాత మదర్స్ డే ఈవెంట్స్ ఒక 16 సిటీస్లో చేశాము ఆల్ ఓవర్ ద కంట్రీ. మదర్స్ డే అండ్ ఉమెన్స్ డే కలిసి ఉమెన్ ఎంపవర్మెంట్ పైన, మదర్స్కు ఉన్న ప్రాధాన్యత ఏంది సమాజంలో దానిపైన చేశాము. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మన తెలుగు వాళ్ళు చాలామంది ఇక్కడికి అమెరికాకు రావడము. ఇప్పుడు సుమారు 1.5 మిలియన్ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇండియన్ అమెరికన్స్లో 1 in 4 నలుగురు ఇండియన్ అమెరికన్స్ ఉంటే ఒకరు తెలుగువారుగా ఉన్నారు. సో అటువంటి దానికి మనోళ్ళు ముందు ఐటీ తరఫున వచ్చినా కానీ తర్వాత ఇప్పుడు జాబ్స్ కాకుండా వ్యాపారంలో చాలా ఘనంగా విస్తరిస్తున్నారు. అయితే ఆ వ్యాపారం విస్తరించడంలో ఆటా కూడా ఎలా తోడ్పడుతుంది అని మేము ఆలోచించి, సో ప్రతి సిటీస్లో, అంటే ప్రతి సిటీ కాదు, ఒక రీజనల్ బిజినెస్ సెమినార్స్ అని చేస్తున్నాము. ఒక ఐటీలనే కాకుండా నాన్ ఐటీలో కూడా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అయినా కానీ, హాస్పిటాలిటీ అయినా, ఎవరన్నా ఇండ్లు కట్టడమే, ల్యాండ్ కొనడము, హోటల్స్ కట్టడము, అటువంటి బిజినెసెస్ చేయాలంటే వాళ్ళకి ఎటువంటి సహకారమో ఆటా అందిస్తుంది. వాళ్ళకు కావాల్సిన క్యాపిటల్ ఏంది, వాళ్ళకి కావాల్సిన మెంటరింగ్ ఏంది అని ఇట్లా ఆ ప్రోగ్రామ్స్లో. ఇంకొకటి ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ కూడా కొంచెం కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకు లోన్సే కానీ, వాళ్ళకు పియర్ మెంటరింగే కానీ ఎట్లా వస్తుందని దానిపైన కొన్ని ఫోకస్ చేసి మేము ఒక 6 సిటీస్లో ఇప్పటి వరకు బిజినెస్ కాన్ఫరెన్సెస్ చేసాము. చాలా మంచి స్పందన వస్తున్నది సమాజం నుండి అటువంటిది చేయడము. సో అదే కాకుండా ఇంకా యూత్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా చేస్తున్నాము. మనకు ఇక్కడికి వచ్చి ఆటా స్థాపించింది ఎందుకంటే మన 2nd, 3rd జనరేషన్ పిల్లలందరూ కూడా మన తెలుగు కల్చర్, తెలుగు లాంగ్వేజ్ నేర్చుకోవాలని. సో దాంతో కూడా మనము ఈ యూత్ ఎంఫసిస్ మీద కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. థర్డ్ది ఏంటంటే స్టూడెంట్స్, ఇక్కడికి చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు ఇక్కడికి. ఆ స్టూడెంట్స్ను వచ్చే కష్టాలు, ఎటువంటి ఇబ్బందులున్నా స్టూడెంట్స్ ఇబ్బందులకు మనం ఎలా సహాయం చేస్తాము అనేది. సో అయితే ఆ దాంట్లో మొన్న మిల్వాకీలో ఒక స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళకు స్టూడెంట్ ఉన్న ఇబ్బందులు, ఏదైనా లోకల్ లా ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ ఆఫీసర్స్ తోటి ప్రజెంటేషను, దాని తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీ నుంచి CEOస్ను, టెక్నాలజీస్ని తీసుకుపోయి వాళ్ళతోటి కలిపియడము.
దాని తర్వాత ఇమ్మిగ్రేషన్ ఇష్యూస్ వస్తే ఎలా చేయడము, ఇన్సూరెన్స్ అటువంటివి తీసుకోవాలంటే ఎలా తీసుకుంటారు, ఎవరితోటి తీసుకుంటారు అనే దాని పైన చాలా కొన్ని ఇటువంటి యూత్ ఇన్వాల్వ్మెంటు, బిజినెస్ ఫోకసు, దాని తర్వాత స్టూడెంట్స్కి హెల్ప్ చేయడము, ఇవన్నీ ఇంకా కల్చరల్, లిటరరీ ఇటువంటివన్నీ కంటిన్యూ అయినా కానీ ఈ ప్రోగ్రామ్స్ మీద కూడా కొత్తగా కొంచెం ఎంఫసిస్ చేసి యూనో ఆట ప్రోగ్రామ్స్ నడిపిస్తున్నాము. సేవా డేస్ అనేది కూడా ఒక రెగ్యులర్గా ఒక సాంప్రదాయంగా వస్తున్న నానుడి ఆటకి. సో ఈ ఎటువంటి సర్వీసెస్ని మనకి ఆటా తరపున ఇండియాలో నిర్వహిస్తున్నారు? సో ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఏ ప్రాంతాల్లో ఉంటుంది? సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ రెడ్డి, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్. మా ప్రెసిడెంట్ జయంత్ గారు చెప్పినట్టు ఆటా 35 ఏళ్ళ సంస్థ. గత 35 ఏళ్ళ నుంచి మన తెలుగు భాష, సంస్కృతి మన భావతరాలకు అందించాలని, అదే కాక అతి ముఖ్యమైనది సేవా కార్యక్రమంలో మా అమెరికాలో కాదు, మన మాతృభూమి అయిన 2 తెలుగు స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నో మాకు సేవా కార్యక్రమం చేయాలని గత 20-25 ఏళ్ళ నుంచి ఆటా సంస్థ చేస్తూనే ఉన్నది. 2025లో డిసెంబర్ 12 నుంచి 27 తారీఖు వరకు ముఖ్యంగా మన గ్రామాలలో తాగునీరు, విద్య, వైద్య వాటికి కావాల్సిన సదుపాయాలు అందిస్తున్నాము ఈ సేవా కార్యక్రమంతో. అదే కాకుండా అతి ముఖ్యమైనది బిజినెస్ రిలేటెడ్, మన యూత్కి, తెలంగాణలో ఉన్న యూత్కి సంబంధించిన బిజినెస్, జాబ్స్ రిలేటెడ్ కోసం బిజినెస్ సెమినార్స్ కూడా ఏర్పాటు చేశాము. ముఖ్యంగా మన టీఎఫ్ హైదరాబాద్లో. అలాగే వాటితో పార్ట్నర్ అయ్యి యూర్ డూయింగ్ నైస్ మంచి టాపిక్స్ మీద ఒక బిజినెస్ సెమినారు. అలాగే దానికి మనకి కౌన్సిల్ జనరల్ ఆఫ్ హైదరాబాద్ నుంచి లారా విలియమ్స్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు, వస్తున్నారు. అలాగే మనం వైజాగ్లో గీతం యూనివర్సిటీ, మన భరత్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ గీతం, వారు దే వెరీ గ్రేషియస్లీ ఆస్క్డ్ us to host బిజినెస్ సెమినార్ ఇన్ గీతం యూనివర్సిటీ. సో అది కూడా వైజాగ్లో మంచిగా బిజినెస్ టాపిక్స్ అక్కడ సంబంధించిన, మన వైజాగ్లో సంబంధించిన ద గ్రోయింగ్ సెక్టర్, హెల్త్, ముఖ్యంగా లైఫ్ సైన్సెస్, మన హెల్త్ కేర్ కానివ్వండి, లేకపోతే ఫార్మా కానివ్వండి. సో వాటి మీద మంచి టాపిక్ డిస్కషన్. అలాగే అక్కడ స్టార్టప్ కాంపిటీషన్ కూడా పెట్టాము. అదే కాకుండా రీసెంట్గా మా ప్రెసిడెంట్ గారు విర్జీనియాలో మన ఐఐటి హైదరాబాద్ డాక్టర్ ప్రొఫెసర్ మూర్తి గారితో MOU సైన్ చేశాం. చాలామంది ఇండియా నుంచి యుఎస్కి వస్తారు, వచ్చినప్పుడు ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తారు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వారికి దేర్ ఇస్ నో వే, ఒక ఇంటర్న్షిప్ చేసేదానికి ఒక వీ డోంట్ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్. సో దానికోసం ఆటా హ్యావ్ సైన్డ్ విత్ ఐఐటి హైదరాబాద్ టు గివ్ ఇక్కడ ఉన్న పిల్లలు ఇండియాకి వెళ్ళినప్పుడు 2 వారాలు కానీ, 1 month కానీ, 6 months కానీ, దే కెన్ డూ అ ఇంటర్న్షిప్ దేర్. సో దట్స్ ఆపర్చునిటీ వీ హ్యావ్ గివెన్ త్రూ ఆటా విత్ పార్ట్నరింగ్ విత్ ఐఐటి హైదరాబాద్. అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మైటీ హబ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది హబ్, వాళ్ళతో పార్ట్నర్ అయ్యి విర్ డూయింగ్ అ స్టార్టప్ కాంపిటీషన్. చాలా అంటే చాలా మాకు దాదాపు 30 నుంచి 50 వరకు వస్తున్నాయి. అందులో 10 మందిని సెలెక్ట్ చేసి మంచి కాంపిటీషన్ పెడుతున్నాము. వాళ్ళకి మంచి వీ హ్యావ్ లాట్ ఆఫ్ VC ఫర్మ్స్ వస్తున్నారు టు జడ్జ్ దీస్ స్టార్టప్ పిచ్ కాంపిటీషన్స్. సేవ కాకుండా, బిజినెస్ పరంగా కాకుండా మనకి సంస్కృతి కార్యక్రమాలు, అలాగే సాహిత్య సదస్సు, సో ఎన్నో చాలా 3 వారాల పాటు చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇవన్నీ చేసి 27వ తారీఖు రవీంద్ర భారతిలో గ్రాండ్ ఫినాలే, అంటే మేము చేసిన సర్వీస్ అన్నీ కాకుండా మన తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది వారి ఫీల్డ్లలో ఎక్సెల్ అయి సర్వీస్ చేసి వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం. సో దట్ ఇస్ పార్ట్ ఆఫ్ దట్ గ్రాండ్ ఫినాలే. సో మీరందరూ ఇండియాలో తెలుగు ప్రజలకు వచ్చి మా ఈవెంట్స్ పాల్గొమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా మీరు ప్రెసిడెంట్ ఎలక్ట్గా ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా చేశారు. సో ఈసారి సతీష్ గారు ఉన్నప్పటికీ మీ ఇది అనేది చాలా కీలకం, ఇంపార్టెంట్. కాబట్టి ఈ క్రమంలో ఎటువంటి ఈ ప్రోగ్రామ్స్ని ఎలా తీర్చిదిద్దారు? చాలా ఘనంగా చేస్తున్నామండి సేవ. మేము ఆటా టర్మ్ వేడుకలు అని అంటాము సేవా డేస్ను. ఆటా వేడుకలు చాలా ఘనంగా
డిసెంబర్ 12th నుంచి 27th చేస్తున్నాము. దాని నుండి 6 months నుండే ప్రిపరేషన్ అవుతుంది. ఆట నేను ప్రెసిడెంట్ మరియు ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్, సో ఒక టీం లాగా ఫస్ట్ టైం అనుకుంటాను ఇంత క్లోజ్గా ప్రెసిడెంట్ ఎలెక్ట్ కలిసి ఆట సేవ ప్రోగ్రామ్స్ చేయడము, వేడుకల ప్రోగ్రామ్స్ చేయడము ఓపెన్ గా చెప్తారు. చాలా ఘనంగా చేస్తున్నాము. మంచి ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. సతీష్ హెస్ అల్యూడెడ్ టు లాట్ ఆఫ్ దోస్ థింగ్స్. స్కూల్ ఇంప్రూవ్మెంట్స్ ప్రాజెక్ట్స్ కానీ, బిజినెస్ పరంగా కానీ, యూత్ ఇన్వాల్వ్మెంట్ కు స్టార్ట్అప్ కాంపిటీషన్సే కానీ, తెలంగాణలోనే కాకుండా తెలంగాణలో మరియు ఆంధ్ర రాష్ట్రంలో కూడా చేస్తున్నాము. మంచి గెస్ట్ స్పీకర్స్ చూస్తే ఇప్పుడు మాకు రావడానికి యుఎస్ కౌన్సిల్ జనరల్ లౌరా విలియమ్స్ గారు వస్తున్నారు. తర్వాత షీఈ్ అటెండింగ్ బోత్ హైదరాబాద్ అండ్ వైజాగ్. దాని తర్వాత మినిస్టర్స్ చాలా మంది, గవర్నర్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ యాక్సెప్టెడ్, దెన్ గవర్నర్ ఆఫ్ ఇంద్రసేన్ రెడ్డి గారు ఫ్రమ్ త్రిపుర, హీ హ్యాస్ యాక్సెప్టెడ్. సో మినిస్టర్స్ కూడా చాలా మంది రావడానికి సుముఖత చూపించారు. సో మంచి గెస్ట్లు, మంచి ప్రోగ్రామ్స్, మంచి వెన్యూస్ తోటి చాలా ఘనంగా ఆట వేడుకల ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అందరూ వచ్చి పాల్గొనాలని మా విన్నపం. థ్యాంక్ యూ. ప్రధానంగా మనకి ఆట చేస్తున్న సర్వీసెస్, అదేవిధంగా అటు మాతృభూమిలో చేస్తున్న సేవ వేడుకలు కానీ. గత 10 సంవత్సరాల నుంచి నేను ఆటతో వెరీ క్లోజ్గా అసోసియేట్ అయినాను. లాస్ట్ 5 years నుంచి బోర్డు మెంబర్గా కూడా ఉన్నాను. బట్ నేను ప్రతి వేడుకల ఈవెంట్కు నేను లాస్ట్ 10 years నుంచి అటెండ్ అవుతున్నాను. ఐఎమ్ ఈసారి నేను చూసేది ఏంటంటే ఇంత మంచి కోఆర్డినేషన్. ఐ సెట్ ద సేమ్ డైలాగ్ 10 days back in my team also. జయంత్ So గారు అదృష్టం. we are looking for that. So I am excited to go in India as early as possible and looking for that event. Yes. So, and we are also looking for very good Maryland convention. So we are working on that. థ్యాంక్ యూ అండి. Thank you. ఆ కాంబినేషన్ కుదరడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అది ఖచ్చితంగా సేవా డేస్తోనే కాకుండా ఈవెన్ కన్వెన్షన్ కూడా ఎంతగానో తోడ్పడే మరింత గొప్పగా చేసే అవకాశం కూడా కుదురుతుందని భావిస్తున్నాం. సో కన్వెన్షన్ విషయానికి వచ్చినట్లయితే, సో మనకి ప్రెసిడెంట్స్ అయినాక సేవా కార్యక్రమాల కంటే గత కొంతకాలంగా కన్వెన్షన్కి గత దశాబ్ద కాలంగా చూసినట్లయితే కన్వెన్షనే మొదటి ప్రయారిటీగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో అంటే ఒక ప్రెసిడెంట్ అయ్యిందంటే ఆ కన్వెన్షనే మైలురాయి. మిగిలిన చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎవరికి అంతగా ప్రయారిటీ ఉండట్లేదు, అంతగా ఏదో ఆ జరిగే ఏరియాలో తప్ప ఇంపార్టెన్స్ ఉండట్లేదు. సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ గొప్ప కన్వెన్షన్ అనేది కూడా ఒక ఛాలెంజింగ్. దీనికంటే ఇంకా గొప్పగా చేయాలని. మరోవైపు చూసినట్లయితే పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజినెస్ వ్యూ కానీ లేదా మార్కెట్ వ్యూ కానీ చాలా టఫ్ టైం. సో దీన్ని బ్యాలెన్స్ చేస్తూ జయంత్ చల్లా గారు అని అంటే గొప్పగా ఉంటుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది. సో దీనన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ హైప్ని నిజంగా మరీ టూ మచ్ హైప్లోకి వెళ్లకుండా మైన్యూట్ చేస్తూ సేమ్ టైం కన్వెన్షన్ కూడా గొప్పగా చేయాల్సిన పరిస్థితి మీ భుజస్కంధాల మీద ఉంది. థ్యాంక్ యూ సిమా, మీరు చాలా బాగా డిస్క్రైబ్ చేస్తారు. అయితే ఈ కాన్ఫరెన్స్ లో ఇప్పుడు ఎక్కడున్నాము అంటే ఆటా కాన్ఫరెన్స్ లో, సో మాకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ లో July 31st, August 1st and 2nd 2026 లో జరపబోతున్నాము. అయితే కన్వెన్షన్ సెంటర్స్ తోటి కాంట్రాక్ట్ అయిపోయింది. కన్వెన్షన్ సెంటర్ కు అటాచ్డ్ ఉన్న 2 hotels తోటి కాంట్రాక్ట్ వచ్చింది. సిటీ ఆఫ్ బాల్టిమోర్ వాళ్ళతోటి కాంట్రాక్ట్ వచ్చింది. సో ఆల్ ద రిక్వైర్డ్ కాంట్రాక్ట్స్ ఆర్ సైన్డ్ అండ్ ఆర్ ఇన్ అ గుడ్ షేప్. తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన అడ్వాన్స్ ఇచ్చేసాము, కాంట్రాక్ట్స్ సైన్ చేసాము. దాని తర్వాత మా కాన్ఫరెన్స్ టీమ్ సెలెక్షన్ కూడా అక్టోబర్లో మాకు బోర్డ్ మీటింగ్ అయింది బాల్టిమోర్లో. అక్టోబర్లో బోర్డ్ మీటింగ్ అయినప్పుడు వి సెలెక్టెడ్ ఏ వెరీ గుడ్ డైనమిక్ కాన్ఫరెన్స్ టీమ్. కన్వీనర్గా శ్రీధర్ బాణాలను, కోఆర్డినేటర్గా రవి చల్లా, నేషనల్ కోఆర్డినేటర్గా శరత్ భీముల, ఇట్లా డైరెక్టర్గా సుధీర్ దామ్డి, అట్లా మంచి పొజిషన్ అన్ని దానికి ఒక 9 పీపుల్ను సెలెక్ట్ చేసుకున్నాము. బోర్డ్ అపాయింట్ చేసింది వాళ్ళ క్వాలిఫికేషన్స్ తోటి. సో దే ఆర్ ఆల్ రెడీ టు గో. సో అదే బోర్డ్ మీటింగ్లో ఈవినింగ్ టైంలో కిక్ ఆఫ్ అయినప్పుడు కూడా మంచి ఫండ్ రేజింగ్
ఫ్లేవర్ వస్తుంది ఎంత ఫండ్ రేజింగ్ అప్పటి వరకు కమిట్మెంట్స్ ఎంత వచ్చినాయని. సో చాలా మంచి కమిట్మెంట్స్ మాకు 1.4 మిలియన్స్ వరకు ఈజీగా కమిట్మెంట్స్ వచ్చాయి అక్టోబర్లో అయిన బోర్డ్ మీటింగ్లో. సో దాని తర్వాత కూడా ఇప్పుడు మేము కంటిన్యూస్గా ఫోకస్ చేస్తున్నాం ఒకదాని తర్వాత ఒకటి. ఇంకా ప్రతి సిటీస్కి వెళ్ళి ఆ సిటీస్లో ఆటా గురించి కాన్ఫరెన్స్ గురించి మాట్లాడి అక్కడి నుంచి ఫండ్స్ నిధులు సేకరించడము, అది ఆ స్కెడ్యూల్ అంతా ప్రతి సిటీ నుంచి స్కెడ్యూల్ వస్తున్నది. అదే కాకుండా ఇన్విటేషన్స్ ఎవరెవరు రావాలి ఇన్విటేషన్స్ అనేది, ఆ ఇన్విటేషన్స్ కూడా ఇప్పుడు పేర్లు తీసుకొని మంచి బోత్ తెలుగు స్టేట్స్ నుంచి చీఫ్ మినిస్టర్స్ను, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి టాప్ పీపుల్, ఇక్కడ మేరీల్యాండ్ అవుతుంది కనుక మేరీల్యాండ్ గవర్నర్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ గారు, వెస్ట్మోర్ అండ్ అరుణా మిల్లర్ బోత్ హ్యావ్ యాక్సెప్టెడ్ టు అటెండ్ ద కాన్ఫరెన్స్. సో మంచి ఆ గెస్ట్లను కూడా పిలుస్తున్నాము. అదే కాకుండా పొలిటికల్లే కాకుండా బిజినెస్ అయినా కానీ కల్చరల్ అయినా కానీ లిటరల్ అయినా అన్ని వేర్ కమింగ్ అప్ విత్ ద నేమ్స్ అండ్ రీచింగ్ అవుట్ ఫర్ ఇన్విటేషన్ పర్పసెస్కు. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఈ 9-10 పీపుల్ కాన్ఫరెన్స్ లీడర్సే కాకుండా కాన్ఫరెన్స్ కమిటీస్ ఉంటాయి. మాకు ఒక 40-50 కమిటీస్ ఉంటాయి. ఈచ్ కమిటీకి 5-6 ఉంటారు. సో క్లోజ్ టు 300 పీపుల్ తోటి ఈ కాన్ఫరెన్స్ నడుస్తుంటుంది. ఆ 300 పీపుల్ కమిటీస్ను మెంబర్స్ను కూడా సెలెక్షన్ ప్రాసెస్ అవుతుంది. సో మల్టిపుల్ ప్యారలల్ థింగ్స్ అవుతున్నాయండి. కంటిన్యూస్ ఆన్ ద ఫండ్ రేజింగ్ యాక్టివిటీస్, ఫైనలైజింగ్ ద 300 పీపుల్ కమిటీస్, ఇన్విటేషన్స్, సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఇండియాకి వెళ్ళినప్పుడు కూడా మేము చాలా మందితోటి దాతలతోటి మళ్ళీ ఇన్విటేషన్స్ బిజినెస్ లీడర్స్ తోటి కలిసి వాళ్ళకి ఇన్విటేషన్స్ కాన్ఫరెన్స్ రావడానికి ఇన్విటేషన్స్ ఇస్తాము. సో వీఆర్ వర్కింగ్ హార్డ్ అండ్ వీ ఎక్స్పెక్ట్. ఇంకొకటి ఏంటంటే అంటే మనకు ఫ్యాన్ఫేర్, మై ఫోకస్ ఈజ్ నాట్ ఇట్లా ఫ్యాన్ఫేర్ కంటే ఎక్కువ మోర్ ప్రాక్టికల్ అండ్ ఎఫిషియంట్ యూస్ ఫర్ ద కమ్యూనిటీకి ఫోకస్ చేసి చేయాలనుకుంటున్నాము. నేను అంత బజ్ క్రియేటింగ్ కాకుండా మంచిగా అందరూ ఎంతమంది వస్తారో 1000 మంది వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో మంచిగా ఎంజాయ్ చేసి ప్రోగ్రామ్స్ అన్నీ ఎంజాయ్ చేసి ఫుడ్ ఎంజాయ్ చేసి వెళ్ళాలని మా కోరిక. కన్వెన్షన్లో సో లక్కీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందాక జయంత్ గారు మీరు ప్రెసిడెంట్ ఎలక్ట్గా ఉండడం, మళ్ళీ మీ ఎనర్జీ కూడా ఆయన కన్వెన్షన్కి యాడ్ కావడం. సో ఈ కన్వెన్షన్లో సో చాలా స్పష్టంగా మీరు చాలా సహకరిస్తున్నారు అనేది చాలా రేర్గా కుదిరే కాంబినేషను. సో మీ సహకారం ఎలా ఉంటుంది? కన్వెన్షన్కి సంబంధించి ఎటువంటి ఎఫర్ట్స్ పెడుతున్నారు? అమెరికా మహాసభలు జూలై 31, ఆగస్ట్ 1, ఆగస్ట్ 2 బాల్టమోర్ రాష్ట్రం. బాల్టమోర్ అంటే సెంటర్ ఆఫ్ ఈస్ట్ కారిడార్. అంటే మీరు జెర్సీ నుంచి న్యూయార్క్ నుంచి ఆల్ ద వే బాస్టన్, ర్యాలీ, విర్జీనియా, ఫిలడెల్ఫియా ఇవన్నీ విత్ ఇన్ 1.5 అవర్ల డ్రైవింగ్ డిస్టెన్స్. అండ్ అది కాక బాల్టమోర్లో ఫస్ట్ టైం Telugu convention is happening. Never ever happened in Baltimore. So it's a beautiful location, center of the East Coast. So we anticipate a lot of people coming to the convention. As an ATA have always done quality work in the past, all conventions, everything. ఈసారి కూడా మంచిగా పండుగ వాతావరణం ఉండాలి అన్నట్టు దానికి సంబంధించినది ఆల్రెడీ కాన్ఫరెన్స్ కోర్ టీం ఫామ్ అయినది. అలాగే రాబోయే రోజులలో దాదాపు 300 నుంచి 400 మందితో కాన్ఫరెన్స్ టీం కూడా ఏర్పాటు చేస్తాము. అండ్ దీనికి కావాల్సిన గెస్ట్లు, ఇన్విటేషన్లు అందరినీ చెప్తాము. అదే కాకుండా మాకు వెరీ డైనమిక్ బోర్డ్ ఉన్నది, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉన్నది, ఆటా టీం ఉన్నది. సో ఇవన్నీ కలుపుకుంటే ఇంతమంది కాంబినేషన్ ఆఫ్ లీడర్షిప్ ఆఫ్ ఆటా, వీ గోయింగ్ టు డెలివర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్ఫరెన్స్ that ever happened, and it's going to we're going to do more better, because every time we do a conference we want to do better next time. So we all with Jayan Chella garto వాళ్ళ లీడర్షిప్లో అంగరంగ వైభవంగా ఉంటట్టు చేస్తాం. థ్యాంక్ యూ. సో కన్వెన్షన్ అన్నాక ఎంతో సమస్యలు, ఒడిదుడుకులు, లీడర్షిప్లో ఉండే ఇష్యూస్, బోర్డులో ఉండే ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నింటినీ మీరు అధిగమించడంలో సో ఏ విధంగా అధిగమిస్తున్నారు? మీకు మెయిన్ వస్తున్న ఎనర్జీ ఏంటి? ఎలా వాటిని అడ్రస్ చేయగలుగుతున్నారు? అదేవిధంగా ఈ కన్వెన్షన్ బడ్జెట్ని మీరు ఎంతవరకు ఎస్టిమేట్ చేస్తున్నారు? ప్రతి ఒక్కరికి ఒపీనియన్స్ ఉంటాయి. అందరితోటి కలిసి అందరితోటి మాట్లాడి అందరి ఒపీనియన్స్ కూడా వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇచ్చి దానిలో ఎలా మనం కలిసిపోవాలి అనేది దాని మీద పనిచేస్తున్నాము. సో ఆటా నేను ప్రెసిడెన్సీ తీసుకున్నాక ఫస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ అవన్నీ ఆర్గనైజేషనల్ ఇష్యూస్ ఉన్నాక ఎవ్రీ
పొజిషన్ సిన్స్ దెన్ హ్యాస్ బీన్ యునానిమస్. ఒక్కదానికి కూడా మళ్ళీ ఓటింగ్ కాదు. ఇప్పుడు మొన్న కాన్ఫరెన్స్ టీమ్ అయినా కానీ, అంతకంటే ముందు ఈ మనకు అడాక్ టీమ్ అయినా కానీ, ప్రతి ఒక్కటి కూడా అన్ని యునానిమస్ కన్సెంట్ తోటే అవుతున్నాయి. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఐ థింక్ సతీష్ హెస్ మెన్షన్డ్ ఇట్ వెరీ వెల్. మనకు బోర్డు ఉన్నది, ఈసీ ఉన్నది, అడాక్ టీమ్ ఉన్నది, కన్వెన్షన్ టీం ఉంది. వీళ్ళందరూ సహకరిస్తారు. యూనో ఏం పొజిషన్స్ లేని వాళ్ళు కూడా ముందుకొచ్చి సహకరిస్తున్నారు. సో వాళ్ళందరు సహకారం తీసుకొని మంచిగా చేస్తాము. మేము ఇప్పుడు ఒక $3 million ఎస్టిమేట్ చేసామండి బడ్జెట్. సో దాన్ని ప్లస్ ఆర్ మైనస్ కొంచెం అవుతుంటుంది. దానికి అన్నిటి కూడా యూనో వీఆర్ దేర్. అవర్ ఫండ్ రైజింగ్ ఎఫర్ట్స్ సో ఫార్ ఆర్ గోయింగ్ యాజ్ ప్లాన్డ్. దాన్ని మీట్ అవ్వడానికి ఎలా చేయాలనో అలా చేస్తున్నాము. సో వీ ఫీల్ కాన్ఫిడెంట్ మనకు ఫండ్ రైజింగ్ ఎఫర్ట్స్ వస్తాయి. ఇంకా కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు కొన్ని కీ ఇష్యూస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే మాకు హోటల్స్ తోటి మంచి కాంట్రాక్ట్స్ వచ్చాయి. సో వీ హ్యావ్ రిజర్వ్డ్ మోర్ దెన్ 1,000 rooms ఆల్రెడీ పర్ రూమ్, 3,000 room nights. సో దానికి కూడా మంచి ప్లాన్ చేస్తున్నాము. వచ్చిన వాళ్ళందరికీ ఇమీడియట్గా రూమ్స్ దొరకడము, అక్కడ ఉండడము. సెకండ్ ఏంటంటే ఏవీ సిస్టమ్స్, ఆడియో విజువల్ ఉంటుంది కదా, ఎప్పుడు ఏదో చిన్న ఇష్యూస్ వస్తాయి. దానికి కూడా మాకు బాల్టిమోర్ తోటి తెలిసిన వాళ్ళు, కన్వెన్షన్ సెంటర్ తోటి ఉన్న వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళు అడ్వైజ్ ఇస్తున్నారు. ఫుడ్ కూడా చాలా బాగుండాలని చూస్తున్నాము. సో ఇటువంటి మేము పాత కాన్ఫరెన్సెస్ నుంచి లెసన్స్ లెర్న్ చేసి అవి మళ్ళీ అటువంటి ఏదన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటే ఇంప్రూవ్మెంట్ చేసి మంచిగా అయినాయి దాన్ని రిపీట్ చేసి కాన్ఫరెన్స్ చేయాలని వీఆర్ ప్లానింగ్ వెల్. మీరంటే బాల్టిమోర్ అనేది న్యూ లొకేషన్. అవును, ఇంతవరకు ఎవరు చేయలేరు కన్వెన్షన్. అవును. సో అక్కడ వాళ్ళకు కూడా మన పీపుల్ని హ్యాండిల్ చేసే విధానం, మన ఏం అవసరం అనేది కూడా వాళ్ళకు కూడా తెలియదు లాజిస్టిక్స్ పరంగా. సో ఈ లాజిస్టిక్స్ కన్వెన్షన్ సెంటర్ కానీ, అదేవిధంగా హోటల్ నుంచి ఈ మెయిన్ ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేవి హోటల్కి కన్వెన్షన్ సెంటర్కి దూరం ఉండేటప్పుడు ఈ టైం ఫ్రేమ్ అనేది చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈవెన్ ఆడియన్స్, జస్ట్ ఫర్ ఆడియన్స్ ఈజ్ డిఫరెంట్, బట్ రెగ్యులర్ వర్క్లో ఉండే టీమ్ ఏదైతే, సో దాన్ని ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకుంటున్నారా ఈ కన్వెన్షన్కి? ఎలా అడ్రస్ చేస్తారు? యా ఇక్కడ బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్కు అటాచ్డ్ హోటల్ రూమ్స్ ఉన్నాయండి. హిల్టన్ హోటల్ ఈజ్ అటాచ్డ్ అండ్ రైట్ ఆపోజిట్ టు హిల్టన్ హోటల్ ఈజ్ మ్యారియట్ హోటల్. సో నేను 1,000 room nights అని చెప్పాను కదా, అది ఆల్మోస్ట్ అటాచ్డ్ టు ద కాన్ఫరెన్స్ సెంటర్. ఇంకొకటి కాన్ఫరెన్స్ సెంటర్ వాళ్ళకు ఎక్స్పీరియన్స్ లేదనుకుంటే కాన్ఫరెన్స్ సెంటర్ టీమ్ తోటి మేము ఇప్పటి వరకు అట్లీస్ట్ 10 times అన్న కలిసాము. వాళ్ళు టూర్ ఇచ్చారు మాకు. వి ఫీల్ దే అండర్స్టాండ్, మంచిగా అండర్స్టాండ్ చేసుకొని మన రిక్వైర్మెంట్స్ చాలా బాగా చేస్తున్నారు. సో ఐ థింక్ అటువంటి ముందు నుంచే ఎటువంటి రిస్క్స్ ఉంటాయి, దాన్ని ఎలా మిటిగేట్ చేయాలి అనే ప్లానింగ్ తోటి ఈ ఇష్యూస్ అన్ని మీద వర్క్ చేస్తున్నాం. చాలా ఆర్గనైజేషన్స్లో అన్నెస్లీ న్యూసెన్స్ గొడవలు లేదంటే ఏదైనా ఇలాంటివి ఉంటుంటాయి, అన్నెస్లీ డిస్టర్బెన్స్. అదేంటంటే ఆటోమేటిక్ మెయిన్ ఫోకస్ అంతా డివియేట్ అయ్యి ఈ వీటి వైపు, ఇలాంటి వాటిని మిటిగేట్ చేయడానికి కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది ఏంటంటే ఆర్గనైజేషన్ కంట్రోల్లో లేనివి, ఇండివిజువల్ చాయిస్, బట్ స్టిల్ ఆ వేదికకి అనుగుణంగా ఆ వేదిక కోసం వచ్చిన వాళ్ళ దగ్గర జరుగుతున్నాయి కాబట్టి దాని ఇంపాక్ట్ ఎంతో కొంత ఉంటుంది. ఇటువంటి వాటిని కూడా ఆయా లీడర్స్, అది బోర్డు ద్వారా కానీ లేదా ఎందుకంటే పార్ట్ ఆఫ్ ద గ్రూప్, ఇటువంటి వాటిని తోవకుండా ఆయా లీడర్స్కి బాధ్యత వహించే విధంగా ఎటువంటి ఒక సజెషన్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అనే విషయంలో ఏమంటారు? అదే గుడ్ క్వశ్చన్ అండి. డెఫినెట్లీ, ఎందుకంటే మనం ఒక పండుగ వాతావరణం అన్నప్పుడు ఆ పండుగ వాతావరణం ఉండాలి. సో we as an ATA leadership definitely will stress on our leadership, and also we will try to educate our Telugu community to make sure అందరూ వచ్చి మంచి ఎంజాయ్ చేయండి. డెఫినెట్లీ we will think about that, and definitely we have some plans for that. సో మంచిగా జరిగేటట్టు ప్లాన్ చేస్తున్నాము. ఇంకొకటి మీకు చెప్పాల్సిందంటే, ఎస్, మార్కెట్ ఎకానమీ అవుతుందా, ఇంత రేజ్ అవుతుందా అనే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. బట్ డెఫినెట్లీ we as an ATA, we have leadership, have a lot of experience. We have seen it. There's up and down, but I think we are very confident we would raise to our money to what we needed, $3 million budget. So దానికి కూడా మంచి ప్లాన్స్ ఉన్నాయి. Definitely in the next 3-4 months we'll execute those plans. And again, మంచి కాన్ఫరెన్స్ కావాలని అందరినీ కోరుకుంటున్నాము. మీరు అందరూ వచ్చి దాన్ని ఘన విజయం చేయాలని కోరుకుంటున్నాము. అండ్ ముఖ్యంగా మేము చేసే ప్రతి కార్యక్రమంలో
సాక్షి టీవీ తెలుగు ప్రజలకు తీసుకెళ్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. సాక్షి Pleasure. టీవీ యజమాని వారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రియలీ వాజ్ వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ. జయంత్ గారు మీరు చెప్పండి, ఈ విషయంలో ఒక పీరియడ్ అయ్యింది, ఇంకో పీరియడ్ మొదలవుతుంది. ఈ టైంలో దేర్ నీడ్ లైక్ చేంజ్ అనేది అవసరం. సో కొన్ని ఇదివరకు జరిగే బెటర్ ఎక్స్పీరియన్సెస్ని కరెక్ట్ చేసుకుంటూ డీసెన్సీ మెయింటైన్ చేయడం, ఇక్కడ ఉండే వాళ్ళకి మన వాళ్ళ పట్ల వేహ్యభావం కలగకుండా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రతి ఆర్గనైజేషన్ మీద ఉంది. అందులో ఆట అనేది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్. సో ప్రధానంగా మీలాంటి వారు మొదలు పెడితే అది అన్ని ఆర్గనైజేషన్స్ కూడా అది ఒక ఇన్స్పిరేషన్గా నిలిచే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మీరు ఎటువంటి చర్యలు చేపట్టనున్నారు? సింహ, మీరు అన్నది 100% ట్రూ. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ మధ్యన కొంచెము అమెరికాలో యాంటీ ఇండియా సెంటిమెంట్ కొంచెం ఉన్నది. సో అది ముందు లేకుండే ఈ మధ్యన వచ్చింది. బట్ దట్స్ ఓకే. ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ రియల్లీ ఎవ్రీబడి పర్మనెంట్ కాదు, అందరు కూడా చేస్తలేరు, కొందరు ఏదో అంటున్నారు. సో అయితే మనం ఆట తరఫున ఏం చేస్తున్నామంటే we want to do more programs that are aligned with the American community. For example, ఇప్పుడు హాలిడే సీజన్ ఉంది, థ్యాంక్స్ గివింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ద ఇయర్ వరకు మేమేం చేస్తాం, చారిటీ ప్రోగ్రామ్స్, ఫుడ్ డ్రైవ్సే కానీ, కొలాబరేషన్ విత్ లోకల్ పోలీస్ ఆఫీసర్స్, ఫైర్ ఫైటర్స్ తోటే కానీ, ఇక్కడ హోమ్లెస్ షెల్టర్స్కి వెళ్ళడమే కానీ. సో ఇదే సేమ్ ప్లాన్ చేసి ఆల్ ఓవర్ ద కంట్రీలో మేము ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి. మొన్ననే ఒక నాష్విల్కి వెళ్ళి ఫైర్ ఫైటర్స్కు డొనేషన్, వాళ్ళకు ఫండ్స్ సరిగ్గా వస్తలేవంటే $20,000 డొనేషన్ ఇచ్చాము. మళ్ళీ ఇక్కడ మన DC ఫుడ్ షెల్టర్కి వెళ్ళి ఒక 4,000 మందికి ఫుడ్ ప్రిపేర్ చేశాము. సో ఎవ్రీ సిటీ ఈజ్ వర్కింగ్ అండ్ డూయింగ్ దీస్ చారిటీ ప్రోగ్రామ్స్. అండ్ సోషల్ మీడియాలో కూడా మనము ఇవన్నీ చేస్తున్నాము, పెడుతున్నాము. సో ఇండియన్స్ అంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ ద అమెరికన్ కమ్యూనిటీ, బాగా మంచిగా కలిసిమెలిసి ఉంటాం అనేది. సో ఈ పాజిటివ్ స్పిరిట్ వచ్చేలాగా మనం చేస్తే, అన్ని ఆర్గనైజేషన్స్ కూడా చేస్తే, దెన్ ఇట్ బికమ్స్ దెన్ తెలుగుస్ విల్ డూ ఇట్, ఇండియన్స్ ఓవరాల్ ఇండియన్స్ విల్ డూ ఇట్, అండ్ వి ఫీల్ హ్యావ్ ఎ బెటర్ రిలేషన్షిప్ విత్ ద అట్ లార్జ్ కమ్యూనిటీ. ఫైనల్గా మనం కంక్లూడ్ చేసే ముందు క్రౌడ్ని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ కన్వెన్షన్కి? సో మెయిన్ బాల్టిమోర్ లాంటి సిటీస్ని ఎంచుకోవడం పట్ల నార్త్ ఈస్ట్ నుంచి అటు ఈవెన్ DC, వర్జీనియా నుంచి భారీ ఎత్తున వచ్చే అవకాశాలు ఉంటుంది. వాటికి తగ్గ ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నారు. యా క్రౌడ్ చాలా మందే వస్తారండి. ఇప్పుడు నార్త్ ఈస్ట్, మిడ్ అట్లాంటిక్ స్టేట్స్ నుండి అంటే వి ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ క్రౌడ్. ఒక 10,000 మంది అయితే వస్తారని మనము మరీ ఎక్కువ కూడా వస్తే కూడా ఇది అన్ని అరేంజ్మెంట్స్ చేయడం కష్టం అవుతుంది కనుక 10,000 మంది అంటే మేము మంచి అరేంజ్మెంట్స్ చేస్తున్నాము వాళ్ళ కొరకు. హోటల్ రూమ్సే కానీ, ఫుడ్డే కానీ, సెక్యూరిటీయే కానీ, అటువంటివన్నీ చేస్తున్నాము. సో వీఆర్ ప్లానింగ్ అండ్ వీఆర్ ప్రిపేరింగ్. ద రిజిస్ట్రేషన్ విల్ ఓపెన్ అప్, వెబ్సైట్ విల్ ఓపెన్ అప్ సూన్. సో things are in motion and we feel very confident that we will deliver a very successful conference for the Telugu community in America. థ్యాంక్ యూ. ఇదివరకు జయంత్ గారు ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ విషయంలో మీరు ఎంతో అనుభవం ఉంది. సో మన వాళ్ళ పట్ల మనం ఉండాల్సిన విధానం పట్ల మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి యంగ్స్టర్స్కి, ఎస్పెషల్లీ ఇప్పుడున్న మన జనరేషన్ వీళ్ళందరికీ? మన జనరేషన్కి ఒకటే చెప్పేది, మనకు ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఆ ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని ఏదైనా పర్మనెంట్ కాదు. జస్ట్ థింక్ అబౌట్ ఎ సెకండ్, దెన్ దే కెన్ అండర్స్టాండ్ అండ్ దెన్ వీ కెన్ మూవ్ ఆన్. సో అని నా సజెషన్, అంతే. థ్యాంక్ యూ. అది వెరీ గుడ్ క్వశ్చన్ సీమ, ఎందుకంటే దట్స్ మచ్ నీడెడ్. మనకి ఇక్కడ ఈ కంట్రీలో దాదాపు 1,00,000 పైన తెలుగు స్టూడెంట్స్ వస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళకి మనకి ఇక్కడ రూల్ ఆఫ్ ద లా, హౌ టు బిహేవ్, మనం జాబ్ల గురించి అవన్నీ కాకుండా ఇవి కూడా మనం ఇచ్చే ఇంపార్టెంట్. మన పిల్లలు వస్తున్నారు కాబట్టి వాళ్ళ జాగ్రత్త కోసం మనం ఇవన్నీ చెప్పుకోవాలి అలాగే. సో దానికోసం వీ ఆల్రెడీ స్టార్టెడ్ ఓరియంటేషన్ సెషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాము. ఒకటి మెల్వార్క్లో అయింది. వీ యాంటిసిపేట్ ఇన్ జనవరి, ఫిబ్రవరిలో కొత్త స్టూడెంట్స్ వస్తారు కాబట్టి చాలా సిటీలలో డెఫినెట్లీ వీ ప్లాన్ టు డూ మోర్ ఓరియంటేషన్ సెషన్ ఫర్ స్టూడెంట్లు. అదే కాకుండా వీఆర్ ఆల్సో వీ హ్యావ్ టు ఎడ్యుకేట్, మన తెలుగు కమ్యూనిటీకి మనం కూడా ఎడ్యుకేట్ చేసుకోవాలి. యాజ్ అ నాట్ ఓన్లీ యాజ్ అన్ ఆట, అన్ని సంస్థలందరూ
వీఆర్ డాలస్లో, ముఖ్యంగా నేను డాలస్లో ఉంటాను కాబట్టి డాలస్లో అన్ని సంస్థలు అందరం కలిసి వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ టు డూ అ కమ్యూనిటీ అవేర్నెస్ ఆఫ్ వాట్ వీ షుడ్ డూ, వాట్ వీ షుడ్ నాట్ డూ. ఎందుకంటే మనం కూడా టూ మచ్ ఎక్స్పోజ్, వీ డోంట్ వాంట్ ఎక్స్పోజ్ అవర్ సెల్ఫ్ లాట్. సో డెఫినెట్లీ మనం చేసే కల్చరల్ ప్రోగ్రామ్స్ మనం సంస్కృతి కార్యక్రమాలు చేసుకుంటాము, కానీ డూ ఇట్ మన బిట్వీన్ ద వాల్స్, టెంపుల్ను డూ ఇట్ విత్ ఇన్సైడ్ ద వాల్స్, నాట్ ఎక్స్పోజ్ అవర్ సెల్ఫ్ ఇన్ అవుట్సైడ్ ద వాల్స్. సో అవన్నీ మన తెలుగు కమ్యూనిటీకి అవేర్నెస్ తేవాలి, అండ్ వీ ఆల్రెడీ స్టార్ట్ డూయింగ్ ఇట్. అండ్ ఐ థింక్ eventually, these are all the short term thing. Eventually everything get fixed. And ఎందుకంటే ఇక్కడ ఈ కమ్యూనిటీకి ఎన్ఆర్ఐస్, ఎస్పెషల్లీ ఇండియన్స్ అంటే చాలా రెస్పెక్ట్, అండ్ వెరీ స్మాల్ ప్లేసెస్లో అక్కడిక్కడ అవుతున్నాయి, కానీ ఓవరాల్ ఇట్స్ అ వెరీ గుడ్ కమ్యూనిటీ యాజ్ ఎన్ఆర్ఐస్. సో రైట్, ఫైనల్ మెసేజ్ ఈ సేవా డేస్ గురించి, అదే విధంగా కన్వెన్షన్ గురించి చెప్పండి. ఆటా సేవా డేస్ డిసెంబర్ 12వ తారీఖు నుంచి 27వ తారీఖు జరగనున్నాయి. ముఖ్యంగా 27వ తారీఖు రోజు మా గ్రాండ్ ఫినాలే రవీంద్రాబాద్లో జరుగుతున్నది. అందరు వచ్చి మా ఆటా సేవ డేస్ని అందరికి రావాల్సిందా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే రాబోయే వచ్చే సంవత్సరం 2026లో జూలై 31, ఆగస్ట్ 1, ఆగస్ట్ 2 బాల్టమోర్ రాష్ట్రంలో, బాల్టమోర్ సిటీలో ఆటా మహాసభలు, 19వ ఆటా మహాసభలు జరగబోతున్నాయి. మీరందరూ వచ్చి దాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మరోసారి మన తెలుగు ప్రజలందరికీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జయంత్ గారు, ఫైనల్ మెసేజ్. అందరికీ ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సేవా డేస్లో పాల్గొని, ఆటా వేడుకల్లో పాల్గొని ఘనంగా జయప్రదం చేయాలని అనుకుంటున్నాము. ఇక్కడ నుండి, అమెరికా నుండి ఒక 25-30 మంది మా ఫ్యామిలీస్ని ఇక్కడ వదిలేసి, కొందరిని కిడ్స్ని ఇక్కడ వదిలేసి హాలిడేస్ టైంలో తెలుగు ప్రజలతోటి గడపడానికి వస్తున్నాం కనుక మీరు కూడా అందరూ వచ్చి మా సేవా ప్రోగ్రామ్స్లో, ఆటా వేడుకల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాము. దాని తర్వాత కూడా మీకు నెక్స్ట్ ఇయర్ బాల్టిమోర్లో జరగబోయే ఆటా కాన్ఫరెన్స్కు, 19వ ఆటా మహాసభలకు మీరందరూ కూడా విచ్చేసి ఏదర్ గెస్ట్ల లాగానో, విజిటర్స్ లాగానో, స్పీకర్స్ లాగానో వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాను. చాలా ఇంకొకటి ఏదే సతీష్ చెప్పినట్టు, సాక్షి యాజమాన్యానికి, సాక్షి ప్రేక్షకులకు చాలా మందికి ధన్యవాదాలు. సింహ ఈజ్ ఆల్వేస్ దేర్. మాకు ఇక్కడ వర్జీనియా, న్యూజెర్సీలో ఉంటారు. ఈ ఆల్వేస్ రీచెస్ అవుట్ టు అస్, అండ్ థ్యాంక్ యూ సింహ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ in promoting ATA events and serving the community. Always, Andy, it's pleasure to serve ATA and our Telugu community as well. So ఖచ్చితంగా ఆటా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. సో ప్రతి మైలురాయి గొప్పగా ఉండాలి. భవిష్యత్తులో మరింత మందిని ఇన్స్పైర్ చేసే విధంగా మీ కార్యక్రమాలు ముందస్తుగా ఉంటూ, అదేవిధంగా కన్వెన్షన్ కూడా అదే పద్ధతిలో చేస్తూ, కుదిరితే వాటి బడ్జెట్ ఏదైతే రేజ్ చేస్తున్నారో దాన్ని సేవ్ చేసే ఒక కొత్త సాంప్రదాయం ఆల్రెడీ కొన్ని దగ్గరలో మొదలవుతుంది. దాన్ని కూడా మీలాంటి వారు ఇవ్వగలిగితే అది మరింత ఉన్నతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడంలో కుదురుతుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓవరాల్గా మనం చూసినట్లయితే ఆటా ఎప్పుడూ కూడా తెలుగువారి అందరికీ సహాయపడడంలో, అటు ఇండియాలో కానీ ఇటు అమెరికాలో కానీ ఎప్పుడూ కూడా స్టూడెంట్స్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సేవా కార్యక్రమాలు అందించడంలో ముందుంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ తెలుగు ఆర్గనైజేషను ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా కొత్త ఆలోచనలతో, కొత్త విధానాలతో, అంతకు మించి అనే విధంగా ఇప్పుడు కూడా ఆ సేవా కార్యక్రమాలను పెంచుకుంటూ ఆటా ముందుకు పోతుంది. ఈ సేవా డేస్ని కూడా అదేవిధంగా ముఖ్యంగా వారు ఆటా వేడుకలుగా నిర్వహించే కార్యక్రమంలో ఈ డిసెంబర్ 12 నుంచి 27 వరకు ఇండియాలో జరగనున్నాయి. వాటిలో కూడా అందరూ వచ్చి పాల్గొనాలని వారి మాటలో తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా ఆటా కన్వెన్షన్ జూలై 31, ఆగస్ట్ 1, ఆగస్ట్ 2, 2026 కన్వెన్షన్ అనేది అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లుగా, భారీ ఎత్తున ఏర్పాట్లు భారీ వేదికగా జరగనున్నట్టుగా వారి మాటలో తెలియపరచడం జరిగింది. దిస్ ఇస్ సింహ, సాక్షి, సైనింగ్ ఆఫ్.